హాయ్ క్యూరియస్ మైండ్స్. క్యూరియాసిటీ కంపాస్కి స్వాగతం. ఇక్కడ మనం టైంలో ప్రయాణించి మానవ చరిత్రలోని అద్భుతమైన, ఆశ్చర్యకరమైన మరియు తరచుగా మర్చిపోయిన కథల్ని అన్వేషిస్తాం. మర్చిపోయిన ఆవిష్కర్తల నుండి ప్రపంచాన్ని మార్చిన లెజెండరీ ఈవెంట్స్ వరకు ఇవన్నీ మేము కవర్ చేస్తున్నాం, అది కూడా ఈరోజు. మనం ఇప్పుడు ఒక కథలోకి డైవ్ అవుతున్నాం. ఇది చాలా కాలంపాటు అందరికీ తెలియకుండా గడిచిపోయింది. రైట్ బ్రదర్స్ ఎప్పుడూ ఫ్లైట్ గురించి కలలు కనడానికి ముందే ఒక వ్యక్తి ఆకాశంలో ఎగరే ప్రతిదానికి బేసిక్ ఫౌండేషన్ వేశాడు. ఆ వ్యక్తి పేరు జార్జ్ కేలే, నిజమైన ఏవియేషన్ పయనీర్. కాబట్టి సీటుబెల్ట్ తగిలించుకోండి, ఎందుకంటే మనం చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయంలోకి టేకాఫ్ అవ్వబోతున్నాం. ఇది ఒక వ్యక్తి నిజంగా ప్రపంచాన్ని ఎలా మార్చగలడో చూపిస్తుంది. మానవులు ఎప్పటినుండో ఆకాశాన్ని చూసి ఎగరాలని కలలు కన్నారు. ఆ విశాల ఆకాశం ఎల్లప్పుడూ ఆశ్చర్యానికి, ప్రేరణకు మూలంగా ఉంది. ఐకావస్ వంటి పురాణాల నుండి డావించి యొక్క ఇంటికెట్ స్కెచెస్ వరకు ఆకాశంలో ఎగరాలనే తపన శతాబ్దాలుగా మనలను ఆకర్షిస్తోంది. ఈ ప్రారంభ దృష్టాంతాలు భవిష్యత్ ఆవిష్కరణలకే పునాదిని వేశాయి. మొదటి ప్రయత్నాలు పక్షుల రెక్కలను అనుకరించాయి, కాని ఏరోడైనమిక్స్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల విఫలమయ్యాయి. ఈ పయనీర్లు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు, కాని వారి విఫలతలు భవిష్యత్తు విజయాలకు స్టెప్పింగ్ స్టోన్స్గా మారాయి. ఇంకా ఆకాశాన్ని జయించాలని ఉండే లక్ష్యం కొనసాగింది. ఆవిష్కర్తలు మరియు కలలకారులు తాము అనుకున్న దానిని వదులుకోలేదు. ఎక్స్ప్లోరేషన్ పట్ల ఉన్న అచంచలమైన ఆత్మాభిమానంతో వారు ముందుకు సాగారు. క్యూరియాసిటీ మరియు హద్దుల్ని దాటాలని ఉన్న తపనతో ఆవిష్కర్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ప్రయోగం వారికి ఫ్లైట్ ప్రిన్సిపుల్స్ని అర్థం చేసుకోవడంలో మరింత దగ్గరగా తీసుకెళ్ళింది. వారికి తెలియదు, కాని యార్క్షైర్, ఇంగ్లాండ్లోని ఒక ప్రతిభావంతుడు అన్నీ మారుస్తాడని. అతని క్రియేటివ్ ఆలోచనలు మోడర్న్ ఏవియేషన్కు మార్గం చూపించాయి. ఇండస్ట్రియల్ యుగం సమాజాలను మార్చుతూ కొత్త అవకాశాలను తెరిచింది. టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్లో వచ్చిన ప్రగతి అద్భుత ఆవిష్కరణల కోసం సహజమైన ప్రదేశాన్ని ఏర్పరచింది. సైంటిస్టులు ఫిజిక్స్ మరియు ఇంజనీరింగ్ రహస్యాలను వెలికితీస్తూ ఇన్నోవేషన్కు స్టేజ్ సిద్ధం చేస్తున్నారు. వారి ఆవిష్కరణలు త్వరలో ఫ్లైట్ డ్రీమ్ను నిజం చేయడంలో ఉపయోగపడతాయి. ఈ వాతావరణంలోనే ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. జార్జ్ కేలే తన ముద్ర వేశాడు. మానవ ఫ్లైట్ ప్రయాణంలో అతని దోహదాలు కీలకమైనవిగా నిలిచాయి. ప్రపంచం ఒక పెద్ద ముందడుగు కోసం సిద్ధంగా ఉండేది. ఏరియల్ నావిగేషన్లో విప్లవం రాబోతోంది. మానవులు ఎట్టకేలకు ఆకాశంలోకి ఎగరగల క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక త్వరలోనే మర్చిపోయిన ఒక ప్రతిభావంతుడు మనం ఆకాశంతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా మార్చివేస్తాడు. అతని ఆవిష్కరణాత్మక డిజైన్లు మరియు కాన్సెప్ట్లు చరిత్ర యొక్క మార్గాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆ వ్యక్తి పేరు జార్జ్ కేలే, మరియు అతనిని తరచుగా ఏవియేషన్ పితామహుడు అని పిలుస్తారు. అతని పని భవిష్యత్ ఏవియేటర్స్ కోసం బేసిక్ ఫౌండేషన్ వేసింది. ఫ్లైట్ యొక్క కల నిజం కావడానికి దగ్గరగా ఉంది. అది కేలే యొక్క విప్లవాత్మక పనికి వలన సాధ్యమైంది. మానవజాతి ఒకప్పుడు అసాధ్యంగా భావించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి అంచున నిలిచింది. 1873 సంవత్సరంలో 18వ శతాబ్దం మధ్యలో జన్మించిన జార్జ్ కేలే ఇంజనీరింగ్ నుండి నేచురల్ సైన్సెస్ వరకు విభిన్న అభిరుచులు కలిగి ఉన్న వ్యక్తి. చిన్న వయసులోనే అతనికి అనేక విషయాల పట్ల ఆసక్తి ఉండేది. అతను ప్రపంచం పట్ల గాజమైన ఆసక్తిని ప్రదర్శించాడు, ఎల్లప్పుడూ నేర్చుకోవడంలో, అన్వేషించడంలో ఉత్సాహం చూపేవాడు. పక్షుల ఎగరడం చూసి అతను మంత్రముగ్ధుడయ్యాడు. అప్పటి సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రశ్నించి దాని వెనుక ఉన్న మెకానిక్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. తన సమకాలికుల కంటే భిన్నంగా జార్జ్ కేలే ఏరోడైనమిక్స్పై దృష్టి సారించాడు. ఇది వస్తువులు గాలిలో ఎలా కదులుతాయనే శాస్త్రం. పక్షులను సూక్ష్మంగా పరిశీలించి ఎగరడం రెక్కల ఆడించడం గురించి కాదు, లిఫ్ట్, థ్రస్ట్, డ్రాగ్ వంటి శక్తులను ఉపయోగించుకోవడమే అని గ్రహించాడు. అతని పద్ధతుల ప్రకారం, శాస్త్రీయంగా నిబద్ధతతో మరియు మానవ ఫ్లైట్పై ఉన్న అచంచలమైన నమ్మకంతో అతను చరిత్ర మార్గాన్ని మార్చే విప్లవాత్మక ఆవిష్కరణలను అందించాడు. కేలే యొక్క శాస్త్రీయ కఠోరత, ఆవిష్కరణాత్మక ఆలోచనలు అతన్ని తన సమకాలికుల నుండి భిన్నంగా నిలిపాయి. అతని ముందడుగు పనులు మోడర్న్ ఏవియేషన్కు పునాది వేశాయి,
తదుపరి గణనీయమైన ఆవిష్కర్తలు మరియు ఇంజనీర్లను ప్రభావితం చేశాయి. కేలే యొక్క అత్యంత ముఖ్యమైన దోహదం ఫ్లైట్ ఫోర్సెస్, లిఫ్ట్, థ్రస్ట్, డ్రాగ్, వెయిట్ గురించి అర్థం చేసుకోవడంలో ఉంది. అతను లిఫ్ట్, థ్రస్ట్, డ్రాగ్ మరియు వెయిట్ అనే 4 ప్రధాన శక్తులను గుర్తించి ఎయిర్ప్లేన్ డిజైన్కు పునాది వేశాడు. అతను లిఫ్ట్ రెక్కల ఆకారానికి మరియు కోణానికి అనుసంధానమే ఉత్పత్తి అవుతుందని గ్రహించాడు. వింగ్స్ షేప్స్ మరియు కోణాలపై అతను చేసిన ప్రయోగాలు మరింత సమర్థవంతమైన డిజైన్లకు దారితీశాయి. ఏరోడైనమిక్స్పై కేలే చేసిన పని తన కాలానికి ముందుగానే ఉంది. అతని ఆలోచనలు రైట్ బ్రదర్స్ ఆధునిక ఏవియేషన్లో గొప్ప విజయాలను సాధించేందుకు మార్గం సుసిద్ధం చేశాయి. అతను ఫ్లైట్ పట్ల మన అర్థాన్ని పూర్తిగా మార్చేశాడు. 1804 సంవత్సరంలో జార్జ్ కేలే మొదటి నిజమైన విమానాన్ని, ఒక చిన్న మోడల్ గ్లైడర్ను రూపొందించాడు. ఈ విమానం ఏరోడైనమిక్స్ పట్ల అతని అర్థనను ప్రతిబింబించింది. ఇది కాంబర్డ్ వింగ్, ఫ్యూసలాజ్ మరియు టెయిల్ కలిగి ఉండి అతని సిద్ధాంతాలను నిరూపించింది. ఇతర ప్రయత్నాల కంటే భిన్నంగా కేలే డిజైన్ లిఫ్ట్ మరియు డ్రాగ్ పైన ఆధారపడి ఉండేది. ఈ గ్లైడర్ విజయవంతం కావడం అతని సిద్ధాంతాలకు మద్దతుగా నిలిచింది. అతను శక్తివంతమైన ఫ్లైట్తో భవిష్యత్ను ఊహించాడు, ఇది ట్రాన్స్పోర్టేషన్ను పూర్తిగా మార్చగలిగింది. ట్రాన్స్పోర్టేషన్లో ఈ చిన్న గ్లైడర్ మోడర్న్ ఎయిర్ప్లేన్ పుట్టుకకు నాంది పలికింది. కేలే యొక్క దృష్టి నిజంగా హార్దికం అవుతోంది. 1853 సంవత్సరంలో సర్ జార్జ్ కేలే ఒక ఫుల్సైజ్డ్ గ్లైడర్ను నిర్మించాడు. ఇది ఒక మనిషిని తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అది తన కాలానికి ఒక అత్యంత ఆశ్చర్యకరమైన ఘనత. ఈ పయనీర్ ఎయిర్క్రాఫ్ట్ మానవ ఫ్లైట్ కోసం కొత్త హద్దుల్ని దాటుతూ, అసాధ్యమని భావించిన వాటిని నిజం చేస్తూ పెద్ద ముందడుగు వేసింది. ఈ గ్లైడర్ను నడిపిన పైలట్ కేలే యొక్క కోచ్మన్ అయినట్లు తెలుస్తోంది. అతను ఒక చిన్న వ్యాలీ వారి ని ధైర్యంగా క్రాస్ చేసి గ్లైడర్ సామర్థ్యాలను ప్రదర్శించాడు. ఈ చారిత్రక ఫ్లైట్ నిరూపించింది మానవులు నిజంగా ఆకాశంలో ఎగరగలరని. ఇది ఏవియేషన్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. విమాన చరిత్రలో ఒక మహత్తరమైన విజయంగా నిలిచిన కేలే యొక్క గ్లైడర్ ఫ్లైట్కు ముఖ్యమైన లిఫ్ట్ మరియు డ్రాగ్ వంటి సిద్ధాంతాలను సమర్థవంతంగా ప్రదర్శించింది. ఇది శక్తివంతమైన ఫ్లైట్ అభివృద్ధికి అవసరమైన ప్రాథమిక పునాదిని వేసింది, భవిష్యత్తు ఇన్నోవేషన్స్కి మార్గం చూపింది. ఈ విప్లవాత్మక విజయం అనేక మంది భవిష్యత్తు విమానచాలకులు మరియు ఇంజనీర్లకు ప్రేరణగా నిలిచింది, ఫ్లైట్ కలను అందుకునే లక్ష్యంతో ముందుకు సాగేలా చేసింది. కేలే యొక్క దృష్టి మరియు ఇంజనీరింగ్ నైపుణ్యం మన ఆకాశంతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా మార్చి మానవజాతికి కొత్త హరిజనాలు తెరిచింది. జార్జ్ కేలే యొక్క ఏవియేషన్కు చేసిన దోహదాలు చాలాసార్లు అవమానించబడ్డాయి. కాని అతనే నిజమైన మోడర్న్ ఎయిర్ప్లేన్ పితామహుడు. అతని పని రైట్ బ్రదర్స్ కోసం పునాదిగా నిలిచింది. మరియు అంతకుమించి కేలే యొక్క ఆలోచనలు మరియు ఆవిష్కరణలు శక్తివంతమైన విమాన యాత్రను సాధ్యమయ్యేలా చేశాయి. అతని లెగసీ ప్రతి ఎయిర్క్రాఫ్ట్లో జీవిస్తూ అనేక ఇంజనీర్లు మరియు కలలకారులకు ప్రేరణనిచ్చింది. కేలే యొక్క కథ మానవ వినూత్నతకు ఒక సాక్ష్యం. అతని లెగసీ మనకు గుర్తుచేస్తుంది, ఆకాశమే హద్దు కాదు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.